ఆడవాళ్ల ముందరే కట్టుకున్న భర్తలను పిట్టలను కాల్చినట్లు కాలుస్తున్న నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొందరు, మరికొందరు నా భర్తతో పాటు మా ప్రాణాలను కూడా తీయమని రోదిస్తూ ఉంటే మోడీకో బోలో అంటూ ఘనకార్యం చేసినట్లు గొప్పలు పోయారు. ఆడపిల్లల ఉసురు తగిలితే ఎంతటి మొగాడైనా మట్టిలో కలిసిపోవాల్సిందే అన్నట్లు ఆడపిల్లల ఆక్రందనలు కైలాసంలో ఉన్న ఆ భగవంతుడు విన్నాడో ఏమో ఈ భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ని మొదలుపెట్టేలా చేసింది. ఏ ఉగ్రవాదులైతే ఆడవారికి నుదుట కుంకుమని దూరం చేశారో ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారతీయ వీర నారీమణులు కల్నల్ సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ ఈ ఆడవాళ్లే కొందరు ఉగ్రవాదుల కుటుంబానికి బూడిదని మిగిల్చారు. భారతదేశంలో కులాలు, మతాలు, పార్టీలు వేరేనా, యుద్ధం అంటూ శత్రుదేశంతో వస్తే అందరూ ఏకమై పోరాడతారు. అది నా భారతదేశ గొప్పతనం. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. అయినా పెద్దలంటూ ఉంటారు, చడపకు రా చెడేవు అని. జై భారత్, జై హింద్.